పాకిస్తాన్ ఒక విచిత్రమైనటువంటి చర్చ లేవనెత్తింది. ఐక్యరాష్ట్ర సమితి ఏంటంటే, ఐక్యరాజ్య సమితి తీవ్రవాదుల జాబితాలను రిలీజ్ చేసింది, నిషేధాలు విధించింది, వాళ్ళ మీద చర్యల్ని ప్రకటించింది, వాళ్ళని పట్టుకుంటే ఎంతని ప్రకటించింది, వాళ్ళందరినీ అంతర్జాతీయ తీవ్రవాదులుగా ప్రకటించింది. బట్ ప్రతి ఒక్కళ్ళు ముస్లిమే ఉన్నారు, వేరే మతస్థులు లేరు అన్నటువంటి. మరి ఎవరిని పెట్టాలి? అల్ఖైదా వాడిని క్రిస్టియన్ తీసుకొచ్చి పెట్టాలా? లేకపోతే కనుక జైషే మహమ్మద్ని క్రిస్టియన్ తీసుకొచ్చి పెట్టాలా? లేకపోతే హిందువుని తీసుకొచ్చి పెట్టాలా? బౌద్ధుని తెచ్చిపెట్టాలా? ఎవడు తీవ్రవాది అయితే వాడే పట్టుకుంటారు. కానీ వీడు ఓన్లీ ముస్లింలే ఫీల్ అవుతారు కాబట్టి అంటే, నువ్వు ఇక్కడ అందరు ముస్లింలు తీవ్రవాదులు కాదు ప్రపంచంలో. కానీ తీవ్రవాద కావాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లిం సామాజిక వర్గం నుంచి వస్తున్నారు. ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? అల్లా రాజ్యం కోరుకుంటున్నారు, ఖలీఫా రాజ్యం కోరుకుంటున్నారు. అది కదా ఇక్కడ సమస్య. యేసు రాజ్యం కోసం అని చెప్పేసి ఆయుధాలు పుచ్చుకుని గొడవలు చేయట్లేదు కదా. లేకపోతే హిందూ రాజ్యం కోసం ఎవరు కూడా ఎవరినో చంపట్లేదు కదా. మరి ప్రపంచం మొత్తం అరాచకం చేస్తున్నది ఎవరు? ఆఫ్రికా ఖండంలో దాకా వెళ్ళి క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాలుగా మారుస్తున్నది ఎవరు? కాబట్టి ఆ యాక్షన్ తీసుకుంటే అట్టట్టా పెడతారంటూ ఒక విచిత్రమైన వాదన తెర మీదకి తీసుకొచ్చింది.